అసలు ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోడీ గారి పేరు రావడం ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా ఎవిడెన్స్లు ఉంటాయి. ఆ ఎవిడెన్స్లో ఒకటి ఏంటంటే ఏదైతే మెయిల్స్ ఉంటుందో దాన్ని చైన్. సో ఒకసారి మనము ఒకవేళ ఆ సైట్లోకి వెళ్ళి మనం కనుక ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తే మోడీ గారి పేరు ఇట్లా హైలైట్ చేస్తే మోడీ గారి పేరు కూడా వస్తుంది. సో అందులో ఏముందంటే మోడీ డాన్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూఎస్ అని చెప్పేసి ఇట్లా ఒక లైన్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అది జస్ట్ ఒక థర్డ్ పార్టీ కాన్వర్సేషన్ అక్కడ. అంటే సమ్ పీపుల్ ఆర్ టాకింగ్, వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఒక పర్సన్ ఇంకో పర్సన్తో మాట్లాడుకుంటున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఆ ఎప్స్టీన్ క్రైమ్స్లో అన్నిట్లో మోడీ ఇన్వాల్వ్ అయినట్టు కాదు కదా. సింపుల్ లాజిక్ అది. అంటే ఒక పర్సన్ గురించి, ఇప్పుడు నేను ఉన్నాను, మీరు ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు, ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయిందట అని మీరు మాట్లాడతారు. నేను మాట్లాడుకున్న కాన్వర్సేషన్ ఒక ఎవిడెన్స్ అవుతుందా, లేకపోతే ఆ పర్సన్ క్రైమ్ చేసినట్ట? కాదు కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంది. అంటే వాళ్ళు చాలా యూజ్ చేస్తారు. చీజ్ అని చెప్పేసి, యమ్ అని చెప్పేసి, పిజ్జా అని చెప్పేసి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో ఈ దాంట్లో కూడా వాళ్ళకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ వేరే, ఇంటర్ప్రిటేషన్ అనేది వేరు. ఒక పర్సన్ మోడీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఈవెన్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకున్నారు. దాని మీనింగ్ ఎట్లా వచ్చింది అంటే అసలు రాహుల్ గాంధీ అసలు ఎఫిషియెంట్ లీడరే కాదు అన్నట్టు మీనింగ్ వచ్చి మాట్లాడుకున్నారంట. దాని మీనింగ్ ఏంటి? రాహుల్ గాంధీ కూడా అందులో ఇన్వాల్వ్ అన్నట్ట? కాదు కదా. సో జస్ట్ ఒక థర్డ్ పార్టీ కాన్వర్సేషన్ అది, అంతేగాని మోడీది అందులో ఏం అసోసియేషన్ లేదు. సో ఈ క్లియర్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. పబ్లిక్కి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. జస్ట్ బికాజ్ ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు వచ్చింది మోడీ గారిది, సో మోడీ గారు ఇందులో ఇన్వాల్వ్ అని చెప్పేసి చాలామంది నోటికి వచ్చినట్టు ఇట్లా మాట్లాడుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఎవిడెన్స్ని క్లియర్గా చూడాలి. ఒకటి బయటకు వచ్చిందంటే క్లియర్గా చూడడానికి నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇది మీనింగ్.